నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలు వేడెక్కాయి. మరోవైపు ఏదైతే మాజీ మంత్రి హరీష్ రావు చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, అదేవిధంగా రాజీనామా లేఖ కావచ్చు, ఇక గన్ పార్క్ వద్దకు సవాల్ విసినటువంటి తీరు. సో కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు ఎట్లా చూస్తారు? హరీష్ రావు గారి సవాల్ని ఎట్లా చూస్తారు? ఆయన రాసిన లేఖను ఎట్లా చూస్తారు? ఇది ఆయన రాసిన జోకర్, ఇవాళ జోకర్గా మారిపోయిన తెలంగాణ ప్రజల ముందు. ఫస్ట్ ఈ లేఖ చూడండి, ఆయన ఇచ్చిన లేఖ. మీరు కూడా తొలి వెలుగు వాళ్ళు మంచి ఛానల్. ఎవరన్నా బుద్ధున్నోడు ఏమైనా మోసం చేసినా ఏం చేసినా నమ్మేటట్టు ఉండాలి. ఆ రోజు ఏంటంటే పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్ట దొరకలే నమ్మిండు కదా ప్రజలు. ఆ నాటకం చూసి అంతా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవాళ కూడా హరీష్ రావు అబ్బో ఏం రాజీనామా చేసి రైతులందరూ న్యాయం వస్తారు అనుకున్నాం. ఓరి పిచ్చే అది హరీష్ రావు, ఇది కాదురా లేక, ఇది ప్రొఫార్మ్. ఇంతకంటే ఒక సెంటెన్స్, ఒక వర్డ్ తక్కువ ఉన్న, ఒక పులి స్టాప్ కామ తేడా వచ్చిన స్పీకర్ ఆమోదించడు. ఈ ప్రొఫార్మన్ ఎందుకు ఇవ్వలేను? హరీష్ రావు గారికి తెలియదు అంటారా? ఈ ప్రొఫార్మా తెలిసి ఎందుకు? ఆ డ్రామారావుగానే ఆ రోజు పెట్రోల్ పోసుకుంటే 1000 మంది ఉన్నారు. అగ్గిపెట్ట ఒక్క దగ్గర ఉండదా? అప్పుడు మోసం చేసినా కదా. ఇప్పుడు మెదక్లో డిపాజిట్ తెచ్చుకుంటానికి ఈ డ్రామా మొదలుపెట్టిండు. నేను ఒకటే చెప్తున్నాను, ఇవన్నీ డ్రామాలు ఎందుకు? మీ మామ దొంగ దీక్షలు, దళిత ముఖ్యమంత్రి, మెడ మీద తలకాయ తీసుకుంటా చాలా ఉన్నాయి. మాకు సమయం లేదు, మేము ప్రచారానికి పోవాలి. ఆయనలాగా 4 గంటలు టీవీ ఛానల్ కూర్చొని ఇంటర్వ్యూ తీసుకునేంత సమయం మాకు లేదు. 12-14 సీట్లు గెలుస్తున్నాం. వాళ్ళు 1 or none ఆ మెదక్ సీట్ కోసం ప్రయత్నం చేస్తున్నట్టును. డిపాజిట్ రావాలా గెలవాలని చెప్పి ఈ డ్రామా. రెండవది 5 గ్యారంటీలు 6 5 అమలు చేసినాం. కరెంటు బిల్లు ఎవరు కడతలేరు, మీరు పోయి తెలుసుకోండి. బస్సులను 40 కోట్ల మంది తిరిగిన రోజు 14-15 కోట్ల రూపాయల ప్రభుత్వం భరిస్తున్నది. 40 కోట్ల మంది ప్రయాణం, మీరు పోయి మహిళలను అడగండి. 500 రూపాయలు 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచినావు. అపోలో హాస్పిటల్ పోయి అడిగిరా నువ్వు. ఇవన్నీ అడిగి రికార్డు చేసి పేషెంట్లతో చూసి ఈ డ్రామా రావుకు అవలేష్ రావుకు పోయి చూపించరా. ఇది కాదురా, ఇది ప్రభావం ఎందుకు ఇవ్వలే అని చెప్పి ప్రశ్న. ఇది రాష్ట్రంలో లాగ్ బుక్లు నేను ఎప్పుడైతే తీసుకొచ్చి 24 గంటలు ఇస్తుంటే 24 గంటలు కాదు, ఆపరేటర్తోని వాళ్ళు జీతం ఇచ్చే ఉద్యోగితో ఎట్లా చెప్పించినా 9 గంటలు కూడా ఎప్పుడు అసలు నేను 10 ఏళ్ళకే నౌకరీ చేస్తున్నాను. ఎప్పుడు కూడా 14-15 ఒక్కసారి ఇచ్చింది సార్. ఎప్పుడు 8 గంటలు 9 గంటలు వస్తుంది, మధ్యాహ్నం 4 సార్లు పోద్దని చెప్తే నా భయానికి రాష్ట్రం అంతా లాగ్ బుక్లు వాపసు తెప్పించాను. ఈరోజు కూడా నేను ఈ లేఖ చెప్తున్నా, రాజీనామా ప్రభావం చూపించిన దీన్ని మీరు బయటపెట్టి ఈ డ్రామా లాభం అని చెప్పండి. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసే బాధ్యత, అన్ని ఖర్చులను పక్కన పెట్టైనా రుణమాఫీ చేసి రైతులని గతంలో మాదిరిగా సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ దేశవ్యాప్తంగా 70,000 కోట్లు ఆ రోజుల్లో 20 ఏళ్ళల్లో నేను రెండవసారి ఎమ్మెల్యే అంటే ఈరోజు 70 లక్షలతో సమానం. దాన్ని ఆ విధంగా అందరినీ కూడా రుణ విముక్తి చేయబోతున్నాం.